దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క దినము కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే విషయం ఏమనగా, అందమైన జీవితానికి ఒక 10 మెట్లు. అందమైన జీవితానికి 10 మెట్లు. అయితే చూద్దాం. దేవుడైన యెహోవా నరుణ్ణి సృజించి అతనికి ఏ విధమైన లేమి లేదా ఏ విధమైన అశాంతి లేకుండా, ఏ విధమైన బాధలు లేకుండా మరి తనను మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అయితే ఆదాము మరియు తన భార్య అయిన హవ్వ మరి దేవునికి విరోధంగా చేసిన పాపము ద్వారా వారు అశాంతిని మరియు కలవరమును, లేమికి వాళ్ళ దగ్గరైనరు. అయితే మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మరి దేవుడు మనందరికీ మనము కోల్పోయినటువంటి మరి ఆ శాంతిని లేదా అసమాధానమును లేదా ఆ ప్రేమను లేదా ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చి మరి 33.5 సంవత్సరాలు మనం ఎలాగో జీవించవలను మరి చూపించి అటు రీతిగా మరి శిలువపై మరణించి తిరిగి లేచుట ద్వారా మనకును మరి ఈ మరణముపై మరి రెండవ మరణంపై నరకముపై విజయమును అనుగ్రహించెను. అయితే మరి ఆయనను విశ్వసించిన వారందరూ కూడా మరి జయ జీవితమును పొందుదురు. మరి ఈ నరకముపై జయ జీవితమును పొందుదురు. అయితే ఈ లోకంలో జీవించున్న మనము అందమైన మరి ఉన్నతమైన లేదా మంచి సమాధానకరమైన మరి జీవితాన్ని జీవించాలి అంటే మనం ఎట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూద్దాం. మొదటిగా మన అందమైన జీవితానికి మొదటి మెట్టుగా మనం చూద్దాం విశ్వాసము. దేవుని యందు విశ్వాసము. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో మరి వారిని దేవుడు తన కుమారులనుగా స్వీకరిస్తాడు. మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో మరి వారికి ఈ లోకంలో కూడా మరి అసాధ్యమైనది ఏదీ లేదు అని దేవుడు చెప్తున్నాడు. నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే, అసాధ్యమైనది ఏదీ లేదు అని దేవుడు చెప్తున్నాడు. అయితే విశ్వాసము అనున్నది దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క మనస్తత్వమును మనము నమ్మడానికి, మనం ఎప్పుడైతే నమ్ముతామో మరి దేవునికి దగ్గరగా జీవించిన వారం అవుతాం. అంటే దేవునికి చెందిన వారం అవుతాం. విశ్వాసము ద్వారా దేవునికి చెందిన వారముగా మనం ఉంటాం. అయితే విశ్వాసము అన్నది దేవునితో మనకు తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కలుపుకొనుటకు ఒక అనుసంధానంగా ఉండే ఒక దారం లాంటిది. విశ్వాసము ద్వారా మనము దేవునితో లింకప్ అయి ఉంటాం. విశ్వాసము ద్వారా దేవునితో జత చేయబడి ఉంటాం. అయితే విశ్వాసము మరి ఎందుకు అంటే మరి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోనిక ఏవైతే మనము కోల్పోయినామో, మన పాపం ద్వారా మనం ఏవైతే కోల్పోయినామో మనం తిరిగి పొందుకోనిక ఈ విశ్వాసము అన్నది ఒక సాధనము. మరి ఈ విశ్వాసం అనేది మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందుకున్నటకు, మనము దేవునితో అనుసంధానమై ఉండుటకు ఇది అవసరమై ఉన్నది. మరి విశ్వసించువాడు కలవరపడడు అని వాక్యంలో ఉంటుంది. అంటే మన జీవితంలో ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనలో ధైర్యం ఉంటుంది, ధైర్యంగా ఉంటామన్నమాట. కలవరం లేకుండా మరి భయం లేకుండా ధైర్యంగా ఉంటానన్నమాట. ఎందుకు అంటే మరి దేవాది దేవుని యందు నేను విశ్వసిస్తున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా వెనుక దేవుడు ఉన్నాడు, మరి నా పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు అనే ధైర్యం ఉంటుంది. కాబట్టి విశ్వసించేవాడు మరి కలవరపడకుండా మరి ధైర్యం కలిగి ఉంటానన్నమాట. మరి అదేవిధంగా విశ్వాసము తర్వాత మరి విశ్వాసం ద్వారా అంత ధైర్యం కలిగినట్టు జీవితం, అంత అందమైన జీవితం మనము జీవించవచ్చు. మరి దాని తర్వాత మరి వాక్యము,
అయితే విశ్వాసము అన్నది దేవుని వాక్యముతో ముడిపడి ఉంది. విశ్వాసము తన క్రియలను నెరవేర్చుకొని సంపూర్ణమైన సిద్ధిని పొందుకుంటుంది. విశ్వాసము క్రియలతో కలిపి, అంటే దేవుని యొక్క వాక్యంతో కలిపి మరి అది నీతిని పరిపూర్ణంగా చేసుకుంటుంది. నీతి పరిపూర్ణం కావాలంటే విశ్వాసము మరి దేవుని వాక్యంతో కలిపి, విశ్వాసము క్రియలతో కలిపి అది సంపూర్ణ సిద్ధి పొందుతుంది. నీతి మనం పొందుకోవడానికి సంపూర్ణ సిద్ధి పొందుకుంటుంది. అయితే దేవుని వాక్యము మరి విశ్వాసంతో కలిపి మనకు నీతిని సంపాదించి పెడుతుంది. మరి దేవుడు మనల్ని నీతిమంతుడిగా ఎంచాలి అంటే విశ్వాసము మరియు దానికి తగిన క్రియలు, దానికి తగిన వాక్యము ఫలింపు మనలో ఉండాలి. అయితే వాక్యము మనకి ఎందుకు అవసరం, మనం అందమైన జీవితం జీవించడానికి ఎందుకు అవసరము అని అంటే, చూడండి, వాక్యము ఎందుకు అంటే మనం దేవుడు చెప్పిన ఆ విశ్వాస మార్గంలో మనం నడవాలి అంటే మరి మనకు పాదములకు దీపముగా ఆయన వాక్యం ఉంటుంది. మన పాదములకు దీపంగా ఆయన వాక్యం ఉంటుంది. అప్పుడు ఆ దీపపు వెలుగులో ఆయన చూపిన మార్గములో మనం చక్కగా నడుచుకుంటూ వెళ్తాం. ఆ దీపము లేకుంటే చీకటి ఉంటుంది. ఆ చీకటిలో మనం ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు. మనము లక్ష్యం వైపు వెళ్తున్నామా వెళ్తలేమా అని మనకు తెలియదు. కాబట్టి మనము లక్ష్యం వైపు చేరుకోవాలి అంటే దేవుని యొక్క రాజ్యంలో చేరుకోవాలి అంటే మరి దేవుడు అనుగ్రహించి నిత్యమైన అందమైన జీవితంలోకి మనం చేరాలి అంటే మనకు వెలుగు అవసరం, దీపము అవసరం. ఆ మార్గము చూపాలి అంటే మరి వెలుగు అవసరం. ఆ వెలుగే ఆయన యొక్క వాక్యమై ఉన్నది. ఇంత అందమైన జీవితాన్ని జీవించాలంటే ఈ వాక్యం మనలో మరి పరిపూర్ణంగా మరి ఫలింపు కావాలి. ఇంకా మూడవది మనం చూద్దాం. మూడవది ఏమిటి అంటే ప్రార్థన ఏమిటి అంటే దేవునితో మనము మాట్లాడడం, దేవునికి మన విన్నపాలను చెప్పుకోవడం, దేవునితో ముచ్చటించడము, దేవునితో మన హృదయం స్పందించడం, మన హృదయం మాట్లాడడం. అయితే ఈ ప్రార్థన ఎందుకు అంటే చూడండి, ప్రార్థన అనేది మనకు ఎక్కడో ఉన్న దేవుని యొక్క ఉనికిని లేదా దేవుని యొక్క సన్నిధిని లేదా దేవుని యొక్క శక్తిని మరి కిందికి లేదా మన దగ్గరికి తీసుకొని వచ్చేదే ప్రార్థన. ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ దహన బలి కర్పించిన వాటిని మరి కాల్చివేసిందంట. ఏలియా ప్రార్థించినప్పుడు అంత అద్భుత కార్యము జరిగింది. అయితే ప్రార్థన ఎందుకు అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్నాం మరి దేవుణ్ణి, ఆయన సన్నిధిని, ఆయన ప్రభావమును, ఆయన శక్తిని భూమి మీదకి తీసుకొని వస్తుంది. అయితే ప్రార్థన ఎందుకు అంటే మన చుట్టూ బలమైన కంచెను అది ఇస్తుంది, బలమైన కంచెను అనుగ్రహిస్తుంది. ప్రార్థన ద్వారా దేవుడు మన చుట్టూ మరి దేవదూతల కంచె సంరక్షణను ఇస్తాడన్నమాట. మరి ప్రార్థన ద్వారా మనం చేయలేని అసాధ్యమైన కార్యములు కూడా దేవుడు మన కోసం జరిగిస్తాడు. మరి ప్రార్థన ద్వారా మరి ఎప్పుడైతే మనం ప్రార్థన దేవునితో ఎల్లప్పుడూ మరి అనుసంధానమై, ప్రార్థన ద్వారా మనం దేవునితో ఎల్లప్పుడూ మరి అనుసంధానమై మాట్లాడతామో అప్పుడు మనలో ఎల్లప్పుడూ సమాధానము ఏలుబడి చేస్తుంది, మనలో ఎల్లప్పుడూ నెమ్మది ఏలుబడి చేస్తుంది. ప్రార్థన ద్వారా అసాధ్యమైన విషయాలను కూడా దేవుని నుంచి మనం పొందుకోగలుగుతాం. ప్రార్థన అనేది అసాధ్యమైన కార్యములు కూడా మన జీవితంలో జరగడానికి అదొక తాళపు చెవి. అయితే మరొక విషయం ఏమిటి అంటే ఆరాధన. చూడండి, ఆరాధన అంటే దేవుణ్ణి మనకంటే ఎక్కువగా ప్రేమించడం, మనల్ని మనం దేవునికి అర్పించుకోవడం, మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి అర్పించుకోవడం అంటే దేవునికి లోబడడం, అన్న చిత్తానికి లోబడడం. ఆరాధన అబ్రహాము ఎలాగో దేవుణ్ణి ఆరాధించండు అంటే తనకు ఒక్కగానొక్క కుమారుడైన
మరి ఇస్సాకును మరి దేవునికి అర్పించుటకు సిద్ధమయ్యి మరి కొండ మీదకెళ్ళి మరి అర్పించడానికి సిద్ధమైండు. అయితే అతను తన కొడుకు కంటేను కూడా దేవుని ఎక్కువగా ప్రేమించడానికి ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి తన కుమారుణ్ణి కూడా దేవునికి బలి ఇవ్వడానికి అతను అంగీకరించిండు, ఒప్పుకున్నాడు. అయితే అట్టి సిద్ధ మనస్సు, అట్టి మనస్తత్వమును దేవుడు చూసి మరి అతని హృదయంలో దేవునిపై ఉన్న ఆరాధనను దేవుడు అంగీకరించిండు. కాబట్టి ఆరాధన అంటే నీకంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఇంకా నీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా నీకు సంబంధించిన ఎవరైనా సరే, ఎవరికంటే ఎక్కువనైనా సరే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ఆయనకు సమస్తమును నువ్వు అర్పించుకోవాలి, సమస్తమును నువ్వు ఆయనకు లోబడాలి. అయితే ఈ ఆరాధన ఏం చేస్తుందంటే ఎల్లవేళలా మరి దేవుని యొక్క మార్గముల విషయమై లేదా దేవుని యొక్క నీతి విషయమై మరి ఎల్లప్పుడూ దేవుని గణపరుస్తూ ఉంటుంది, దేవుని నామమును గణపరుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే దేవదూతలు కూడా వచ్చి మనతో పాటు స్తుతించడానికి ఇష్టపడుతుంటారు. దేవదూతలు కూడా మనతో పాటు వచ్చి దేవుని స్తుతించడానికి ఇష్టపడుతుంటారు. ఎక్కడైతే మరి 2-3 దేవుని నామమున మరి స్తుతి చెల్లిస్తారో, ఆరాధిస్తారో వారి మధ్య దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. దేవుడు మరి వారిని బట్టి ఆనందించువాడై ఉన్నారు. ఆరాధన ద్వారా మరి బలమైన కంచె, వారి చుట్టూ బలమైన కంచె అనేది దేవుడు వేస్తాడు. అంటే తన దేవదూతలను దేవుడు పంపించి వారి చుట్టూ బలమైన కంచెను దేవుడు వేస్తాడు. ఇంకా వారి పక్షంగా దేవుడు యుద్ధం చేయడానికి దేవదూతలను నియమిస్తాడు. ఆరాధన ఎంత బలమైంది అంటే మరి వారి పక్షంగా యుద్ధం చేయనిక దేవదూతలను దేవుడు నియమిస్తాడు. అయితే ఆరాధన దేవుని సన్నిధిని దేవుని యొక్క ప్రభావమును మరి భూమి మీదకి దింపుతుంది. ఆరాధనకు అంత శక్తి ఉంది. ఎప్పుడైతే దేవుని నామాన్ని ఘనపరుస్తామో దేవుడు మనకిచ్చే ఘనత ఎట్లా ఉంటుందంటే చూడండి, ఎలీషా మరియు గెహజీ ఒక యుద్ధంలో దగ్గర ఉన్నప్పుడు మరి తన శత్రువులు ఎంతో మంది మరి తనకి ఎదురుగా రావడం చూస్తారు. అయితే మరి ఎలీషా మాత్రం ధైర్యంగా ఉంటారు. ఎందుకు అంటే తన చుట్టూ దేవుని యొక్క దేవదూతల సైన్యము నిలబడి ఉండడం ఎలీషా చూస్తాడు. అందును బట్టి మరి ఎలీషా ఎంతగానో ధైర్యంగా ఉంటాడు. అయితే తన శిష్యుడైన గెహజీ మాత్రం ఆ దేవుని యొక్క సైన్యమును చూడలేకపోతాడు. అప్పుడు గెహజీ అడుగుతాడు ఎలీషాను, మరి అంతమంది శత్రువులు మన మీదకి వస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఏమి చేద్దాం, మన దగ్గర సైన్యం లేదే, మన దగ్గర ఆయుధాలు లేవే అన్నప్పుడు మరి ఎలీషా దేవునికి ఇట్లా ప్రార్థిస్తాడు, ప్రభువా మరి ఇతనికి నీ యొక్క సైన్యమును, నీ యొక్క బలమును మరి ఇతనికి చూపించుము అని ప్రార్థిస్తాడు. అప్పుడు గెహజీ మరి దేవుని యొక్క సైన్యమును, ఆయన యొక్క బలమును మరి గెహజీకి చూపిస్తాడు. మరి అటు రీతిగా చూడండి, ఆరాధన అనేది మరి మన చుట్టూ బలమైన దేవదూతల కంచెను అనుగ్రహిస్తుంది. ఇంకను మన పక్షంగా దేవుడు యుద్ధం చేయడానికి తన సైన్యమును పంపిస్తాడు. ఆరాధన అనేది అంత శక్తివంతమైనది. అంత అందమైన జీవితాన్ని మరి మనం కలిగి ఉండాలి అంటే ఆరాధన మన జీవితంలో ఉండాలి. ఇంకా మరొక విషయం ఏమిటి అంటే చూడండి, ఎదుటివారి నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఒకరి నుంచి అది వస్తువులైనను సరే, లేదా మరి ప్రేమ అయినను సరే, లేదా ఘనత అయినను సరే, ఏదైనాను మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే మనం మనుషులముగా మరి ఒకరి మీద మనం ఒకరం ఆధారపడి జీవిస్తుంటాము కాబట్టి మరి ఎక్స్పెక్ట్ చేయడంలో అది కొంతవరకు ఉంటుంది. కానీ అయితే
మనది కాని దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకరి నుంచి మనది కాని దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా ఒకరి నుంచి మనం ఏ ప్రేమను ఆశించొద్దు. ఒకరి నుంచి ఏ ఘనతను మనం ఆశించకూడదు. అయితే ఎందుకు అంటే ఒకరి నుంచి మనం ప్రేమను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మరి వాళ్ళు అది మనకు ఇవ్వలేనప్పుడు లేదా ఇవ్వనప్పుడు లేదా నిరాకరించినప్పుడు మనలో మనము బాధపడుతూ ఉంటాం. అదే కాకుండా ఒకవేళ వాళ్ళు ఇవ్వలేనప్పుడు మనం వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ద్వేషాన్ని లేదా కోపాన్ని పెంచుకునే అవకాశం ఉంది. లేదా వారి మీద పగ తీర్చుకునే అవకాశం కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఘనతను ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనల్ని ఒకరు ఘనపరచాలి అని మనం ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే ఒకవేళ వారు మనల్ని ఘనపరచినప్పుడు మరి మనం వాళ్ళని కించపరిచే అవకాశాలు కూడా ఉంటాయి. వాళ్ళని మనం కించపరిచే అవకాశాలు కూడా ఉంటుంటాయి. అయితే మనల్ని ఘనపరిచేది ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. దేవుడే తగిన కాలమున మన యోగ్యతను బట్టి తగిన కాలమున మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి ఎవరి నుంచి మనం ఘనతను ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయితే మనల్ని మనం కూడా ఘనపరచుకోవడానికి మనము ఇష్టపడకూడదు. మనల్ని మనం గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడకూడదు. అయితే ఎందుకు అంటే మనల్ని కాదు కానీ మనము ఇతరులే మనల్ని ఘనపరచదగును. మనల్ని మనం ఘనపరచుకుంటే అది యోగ్యమైనది కాదు. తనను తాను మెప్పించుకునేవాడు యోగ్యుడు కాదు, కానీ దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడిగా ఉంటాడు. దేవుడు మనల్ని మెచ్చుకున్నప్పుడు, దేవుడు మనల్ని యోగ్యుడని ఎంచినప్పుడు, దేవుడు మనల్ని గొప్పవాడని ఎంచినప్పుడు, దేవుడు మనల్ని నీతిమంతుడు అని ఎంచినప్పుడు అది యోగ్యమైనది అగును. మనల్ని మనం ఎంచుకున్న ఎడల అది యోగ్యమైనది కాదు. ఇంకొక విషయం ఏమిటంటే కష్టపడి పనిచేయటం. చూడండి, మరి కష్టపడి పనిచేయడం, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు మరి సమృద్ధికరమైన జీవితాన్ని అనుభవిస్తారు. కష్టపడి పనిచేయవారు ఆస్తిని కూడబెట్టుకుంటారు, సమృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తారు. ఇంకా అవసరంలో ఉన్నవారికి, చేయి చాపిన వారికి కూడా మరి వాళ్ళు దానం చేసే స్థితిలో వాళ్ళు ఉంటారు. అంత ఆశీర్వదింపబడిన స్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి కష్టపడే స్థితిలో మనం ఉండాలి, కష్టపడి సంపాదించుకునే స్థితిలో మనం ఉండాలి. కానీ మనము అన్యాయంగా సంపాదించుకునకూడదు, అన్యాయంగా మనం దోచుకునకూడదు, ఒకరి కష్టాన్ని మనం దోచుకునకూడదు, అన్యాయంగా తీసుకోకూడదు. అటువంటి అప్పుడు దేవుడు మన కష్టానికి తగిన ప్రతిఫలమును మనకు దయచేస్తాడు. మనకు కష్టానికి తగిన ప్రతిఫలమే కాదు కానీ అంతకంటే ఎక్కువైన ప్రతిఫలం కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. మన కష్టంలో దేవుడు తోడుండి ఆ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు అది ఎట్లా ఉంటుంది అంటే మరి 5 చేపలు ఎలాగైతే అనేక మందికి యేసుప్రభు వారు విరిచి వడ్డించారో అట్లా ఉంటుంది. మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు అట్లాగా మన అభివృద్ధి అనేది ఉంటుంటుంది. కాబట్టి కష్టపడి సంపాదించి మరి సమృద్ధికరమైన జీవితాన్ని మనం జీవించాలని, అంత అందమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే చూడండి, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని ఉంటుంది వాక్యంలో. మరి చురుకుగా ఎందుకు అంటే చురుకుగా ఉండేటోళ్ళు తను కష్టపడే దాంట్లో మేలైన దాన్ని ఎంపిక చేసుకుంటారు, మేలైన దాన్ని పొందుకుంటారు. తను దేనికోసమైతే కష్టపడుతుండో కష్టపడి పనిచేస్తుండో దాంట్లో మరి మేలైనది ఏదైతే ఉంటుందో దాన్ని సంపాదించుకుంటారు చురుకుగలవారు. కాబట్టి చురుకుదనంగా ఉండుట అది గొప్ప భాగ్యము. దానివల్ల మనము మేలైన దాన్ని మరి సంపాదించుకొనగలుగుతాం, మేలైన దాని యందు మనం తృప్తి పడగలుగుతాం. ఇంకొక విషయం ఏముందంటే ఇతరులతో మనం పోల్చుకోకూడదు. ఏ విషయాల్లో చూడండి, మరి ఇతరులతో
మరి మనం పోల్చుకున్నప్పుడు, ఇతరులతో మనల్ని పోల్చుకున్నప్పుడు, ఇప్పుడు మనకంటే ఒకరు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండరు అని అనుకుందాం, లేదా మనకంటే ఒకరు ఉన్నతమైన స్థానంలో మంచి సంపాదన ఉంది అని అనుకుందాం, లేకుంటే మనకంటే ఒకరికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని అనుకుందాం. అయితే ఎప్పుడైతే వాళ్ళతో మనల్ని మనం పోల్చుకుంటామో, ఒకటి వాళ్ళ మీద మనకు అసూయ లేదా ఓర్వలేనితనము ఇలాంటివి కలిగే అవకాశం ఒకటి ఉంది, లేదా మనలో అసహనము లేదా డిప్రెషన్, కృంగుదల అనేవి ఏర్పడడానికి ఇంకొక అవకాశం ఉంది. ఒకటి వారి మీద అసూయ లేదా ఓర్వలేనితనము ఏర్పడే అవకాశం ఉంది, లేదా మనలో అసహనము, మనకు లేదే, నాకు లేదే, వాళ్ళకు ఉంది నాకు లేదే అనే అసహనము, కృంగుదల, అనారోగ్యము ఇలాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సెలెక్టివ్ విషయంలో మంచి అంటే ఆరోగ్యకరమైన కంపారిజన్ విషయాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన విషయాల్లో పోల్చే విషయాలు ఉంటాయి. ఆరోగ్యకరంగా ఉండాలి. మనం కంపేర్ చేసే విధానం ఎట్లా ఉండాలంటే ఆరోగ్యకరంగా ఉండాలి. అయితే ఈ రెండు అనేవి ఉండకూడదు. ఇది అంటే ఒకరి మీద మనము అసూయపడే విధంగాను, లేదా మనలో మనం అసహనానికి గురయ్యే విధంగాను, ఈ రెండిటికి కంపారిజన్ దారి తీయకూడదు. ఎందుకంటే అది మనలో మనశ్శాంతిని దూరం చేస్తుంది, మనలో సంతోషాన్ని దూరం చేస్తుంది, మనశ్శాంతిని దూరం చేస్తుంది, సంతోషాన్ని దూరం చేస్తుంది. ఇంకా ఒకరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు మనకి ఇవ్వనప్పుడు మనలో సంతోషం అనేది దూరం అవుతుంది, లేదా మనశ్శాంతి అనేది కరువు అవుతుంది. కాబట్టి ఒకరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇతరులతో మనం కంపేర్ చేసుకోకూడదు. ఇంకా ఉన్న వాటితో తృప్తి పడాలి. దేవుడు మనకు ఏదైతే ఇచ్చిండో దానితో మనం తృప్తి పడాలి. అంటే ఉన్నదానితో తృప్తి పడాలి అంటే మనం ఇంకా ఎదగకూడదా, ఇంకా కష్టపడి మంచి స్థితిలోకి రాకూడదా, ఇంకా మంచి సమృద్ధిని అనుభవించకూడదా అనే ఉద్దేశం కాదు. కానీ మనకి ఇప్పుడు ఏ స్థితి అయితే ఉందో, ఇప్పుడు ఉన్న స్థితిలో మనం సంతోషంగా ఉండాలి. మనకు ఇప్పుడు ఉన్న స్థితిలో నీతిగా జీవించాలి. మనకిప్పుడు ఉన్న స్థితిలో దేవునికి ఇష్టకరంగా జీవించాలి. అయితే నాకు ఇది లేదు, ఒకరికి ఇది ఉంది అని మనల్ని మనం అసహనానికి, కృంగుదలకు గురి చేసుకోకూడదు. కానీ మనకు ఉన్న స్థితిలో మనము మంచిగా జీవించడానికి ఇష్టపడాలి, ఆరోగ్యంగా జీవించడానికి, తృప్తిగా జీవించడానికి ఇష్టపడాలి. అయితే మనము ఉన్న స్థితిలో నమ్మకంగా ఉన్నప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదం మనల్ని ఇంకా అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఉన్నదానితో సంతృప్తి పడమో అప్పుడు మనలో మనశ్శాంతి కరువవుతుంది. అప్పుడు ఆ మనశ్శాంతి కరువైనప్పుడు మరి మనలో సంతోషం కూడా కరువవుతుంది. ఇంకా చివరిగా ఒక విషయం ఏమిటంటే ప్రేమ సమాధానము. దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో రెండవది, మనము అందరినీ, మన పొరుగు వారిని అందరినీ కూడా మన వల్లే ప్రేమించాలి. ఎందుకు అంటే మనము ప్రేమ అన్నది ఒకనికి కీడు చేయదు, ఒకనికి క్షేమాభివృద్ధినే కలిగిస్తుంది. కాబట్టి ప్రేమ కలిగినుట యోగ్యము. అయితే ఈ ప్రేమ మనం మనుషుల మీద చూపించినప్పుడు మనము మరి దేవుడు మనం చూపిన ప్రేమను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనం చూపిన ప్రేమను బట్టి మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మరి మన వలనే ఇతరులను ప్రేమించుట అనేది ఎంతో అందమైన జీవితంగా ఉన్నది. దానివలన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన ఒక ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనకు సంతోషకరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఇంకా సమాధానము కూడా మరి అందరితో సాధ్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండలేక మనం ప్రయత్నించినప్పుడు మరి ఆ యొక్క సమాధానం, దేవుని యొక్క సమాధానము మరి మనలో ఎల్లప్పుడూ నిలకడగా ఉంటుంది. అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించినప్పుడు
మరి దేవుని యొక్క ప్రేమ కూడా వ్యక్తపరచబడుతుంది. కాబట్టి మరి దేవుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, మనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ఈ యొక్క విషయాలు, ఈ యొక్క 10 విషయాల గురించి మరి ఈరోజు మాట్లాడదాం. మరి మనం మంచి అందమైన, మంచి శాంతికరమైన, సమాధానకరమైన, మంచి సమృద్ధికరమైన, మంచి యోగ్యకరమైన, మంచి నీతికరమైన, దేవునికి ఇష్టమైన, మరి దేవుడు ఇష్టపడే జీవితం జీవించాలంటే ఈ యొక్క 10 విషయాలు కూడా మరి ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ విషయాల యందు మనల్ని మనం మరి నిర్దోషులంగా మనల్ని మనం తీర్చుకున్న ఎడల దేవునికి ఒక కృప ఎల్లప్పుడూ మనతో ఉండి అన్ని విషయాలలో మనకు తోడుగా ఉండి అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. కాబట్టి దేవుడు ఇటు రీతిగా మనం జీవించవాలని ఇష్టపడుతున్నాడు. ఒక చిన్న వాక్యాన్ని బట్టి దేవునికి వందనములు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.